ఈ ఘాట్ సెక్షన్స్ అండ్ జంగల్ రోడ్, ఈ రెండు రూట్లకి మించిన ఏ హైవే లేదు. అమ్మా ఏ మనుషులు రా ఆయన, ఏడో పోయినా ఒకటి దొరుకుతారు అట్లాంటి వాడు. పట్టాలి బస్సును ఆపేసేయాలి. మా తెలంగాణలో చూడు ఫ్రీ బస్సు ఎట్లా పడితే అట్లా ఆపెక్కేస్తున్నారు. వెల్కమ్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఎంతమంది? అందరికన్నా ఫస్ట్ వచ్చినాం, అందరికన్నా మధ్యలో ఎక్కినాం, అందరికన్నా ఫస్ట్ దిగినాం. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ ని లాగి పెట్టేపటి గుద్దండి. Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in us. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we gonna let it away. Tonight we gonna let it away. Tonight we gonna let it away. Just like the sunrise, we gonna let it away. Hey guys, what's up guys? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఈరోజు మనం వైజాగ్లో ఉన్నాం అన్నమాట. సో జస్ట్ సన్ రైజ్ ఎంజాయ్ చేద్దామని వచ్చినాం. అంత మంచిగా అయితే రాలేదు సన్ రైజ్, ఎందుకంటే క్లౌడ్స్ ఫార్మేషన్ అనమాట, కొంచెం లైట్ డార్క్ క్లౌడ్స్ ఉండే. సో సన్ రైజ్ సరిగ్గా కనిపించలేదు. వచ్చింది తీసిన అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ పెట్టేసిన అనమాట. సో మ్యాక్సిమం ఈ సన్ రైజ్ పాయింట్ నాకు కన్యాకుమారి నుంచి చూస్తున్నా, కన్యాకుమారిలో హ్యాండ్ ఇచ్చింది. బట్ నార్మల్గా హైదరాబాద్లో మాత్రం మంచిగా అనిపిస్తుంది నాకు సన్ రైజ్. ఏ లొకేషన్ పోయినా సరే సన్ రైజ్ అయితే మంచిగా అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోతుంది. బట్ ప్రాబబ్లీ లంబసింగిలో మాత్రం 100% మంచి సన్ రైజ్ రావాలని అనుకుంటున్నా. మా నెక్స్ట్ సన్ రైజ్ పాయింట్ అయితే ఇంకా మాకు నెక్స్ట్ లంబసింగి అనమాట. అసలు లంబసింగిలో హైట్ కాబట్టి ఆబ్వియస్లీ క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి. ఐ డోంట్ నో ఎట్లా వస్తుందో. అండ్ మంచు కూడా కొంచెం ఈరోజు యాక్చువల్గా వైజాగ్లోనే పొద్దున కొంచెం మంచి ఉండనమాట. సో ఐ డోంట్ నో అరకులో లంబసింగిలో ఎలా ఉంటుందో. బట్ నెక్స్ట్ అయితే మేము కైలాసగిరికి వెళ్దాం అనుకుంటున్నాం. రూమ్ కూడా మేము ఇప్పుడు చెక్అవుట్ చేయట్లేదు అనమాట. మాకు ఇక్కడ నుంచి వెళ్ళి కైలాసగిరి ఒక 4 kilometers ఉంది. సో 4 kilometers కాబట్టి ఏం చేస్తాం, ఒకటే బండి పైన వెళ్ళి చూసేసుకొని వచ్చి చెక్అవుట్ చేసి నెక్స్ట్ అయితే అరకు స్టార్ట్ అయిపోతాం. ఈరోజు అంతా ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ అయితే సన్ రైజ్ బిస్కెట్ అయింది ఈరోజు నాది. సో ఇంకెన్ని బిస్కెట్లు అయితే తెలియదు. అండ్ బండికి చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ చేయాలి. నిన్న వచ్చేటప్పుడు కూడా చేయలేదు. 600 kilometers ట్రావెల్ చేసిన ఆల్రెడీ, మధ్యలో చేయించుకోవాలి. బట్ మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు హోటల్లోనే చైన్ లూప్ చైన్ క్లీన్ చేయాలి. అండ్ బండి ముంగట్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం వాబిల్ అయిపోతుంది. చెప్పినా కదా మీకు, అది వీల్ అలైన్మెంట్ చేయాలి. ఇక్కడ చూద్దాం అనుకున్నా, బట్ దెన్ ఇక ఎవరు చూస్తున్నంత టైం లేదు. బట్ మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 4 days కూడా. సో సిటీకి వెళ్ళిన తర్వాత వీల్ అలైన్మెంట్ కూడా నేను సిటీకి వెళ్ళిన తర్వాత చేపిద్దాం అనుకుంటున్నాం. సో ఫర్ టుడే ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిన తర్వాత మీ అందరితో మాట్లాడతా గైస్. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏంది పిలియన్ రైడర్ ఉన్నాడు? రైడర్ ఎవరు? పిలియన్ ఎవరు? హాయ్, హెల్మెట్ పెట్టుకోండి. హాయ్, హెల్మెట్ పెట్టుకోండి, మంచిగా నడపండి. అది పిలియన్ గట్టిగా పట్టుకో, ఫస్ట్ గేర్లో గట్టి. అరుణేమో సీట్, అది నా సీట్ పైన కూర్చున్నది మంచిగా. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయినాం అనమాట. ఫ్రెష్ అయ్యి మళ్ళీ బండి బయటకు తీస్తున్నాడు పవన్. సో నా బండితో తీయట్లేదు, తన బండి పైన ఇంకా కూర్చుంటాం. నీ అమ్మాయి ఏంటి నువ్వు కాళ్ళల్లో అప్పటి నుంచి పొద్దున నుంచి ఎంబడబడుతుంది. నీ అమ్మ పొద్దునేమో బండి ఎక్కి కూర్చుంది. సో ఇప్పుడు కైలాసగిరి ఉంటుంది కదా మనకి ఇక్కడ. సో అక్కడ రోప్ వే ఉందన్నమాట. సో ఎంట్రీ దగ్గరికి వెళ్ళి రోప్ వేలో పైకి వెళ్ళి మళ్ళీ రోప్ వేలో కిందికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసి అప్పుడు అరకు అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్పినా కదా అన్ని బిస్కెట్స్ అని చెప్పేసి ఇంకొక బిస్కెట్ అనమాట. ఇది 11 o'clock ఓపెనింగ్ అంట. మేమేమో కరెక్ట్ 10 అవుతుంది ఇప్పుడు. సో 1 hour ఎక్కడికి ఋషికొండ బీచ్కి వెళ్ళి జస్ట్ చూసేద్దాం అనుకున్నాం. చూడమ్మా టైమింగ్ గూగుల్లో కూడా టైమింగ్ 6 AM అనే ఉంది. మన ఈడేమో మళ్ళీ 11 o'clock అన్నాడు. మరి ఏమో నాకు అర్థం కాదు. 6 AM to 7:30 PM 7:30 PM అని ఉంది. ఎనీవే సో అయ్యో ఆంటీ బ్యాగ్ పట్టుకొని కింద. సో ఎనీవే ఇంకా మేమైతే 1 hour టైం వేస్ట్ చేసి వెళ్ళిపోవాలి. వెంటనే మళ్ళీ అరకు వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే ఘాట్ రోడ్ కదా. సో మంచిగా ఎంజాయ్ చేయాలి, కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు వెళ్ళాలని మేము అనుకున్నాం. కానీ బిస్కెట్స్ empty hearts and neon lights, the
ఫైనల్గా రోప్ వే అయితే ఎక్కేసినాం, దిగేసినాం. అందరికన్నా ఫస్ట్ ఎక్కినాం, అందరికన్నా ఫస్ట్ దిగినాం. యాక్చువల్గా అందరికన్నా ఫస్ట్ వచ్చినాం, కానీ అందరికన్నా మధ్యలో ఎక్కినాం, అందరికన్నా ఫస్ట్ దిగినాం. సో ఏం లేదు, జస్ట్ రోప్ వెళ్ళినాం. అండ్ కైలాసగిరి పైన శివుడు పార్వతి ఉంటారు కదా, సో దానికోసం వెళ్ళినాం. అండ్ పార్క్ ఉంది, పిచ్చి ఎండ్ ఉంది అనమాట. సో బేసిక్గా వెళ్ళినాం, కొన్ని షార్ట్స్ తీసుకున్నాం, చూసినాం, దిగేసినాం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పర్ అడల్ట్ అండ్ 80 రూపీస్ పర్ చైల్డ్ అనమాట. సో 150 రూపీస్కి మరి ఎక్కొచ్చు, దిగొచ్చు అనమాట. సింగిల్ ప్రైస్. కొంచెం భయంగా ఉంది. అంటే ఎంట్రీ టికెట్ మళ్ళీ 20 రూపీస్, ఎంట్రీ టికెట్ కూడా మళ్ళీ 20 పెట్టాలన్నమాట. పర్సెంట్ 10 రూపీస్. కొంచెం షేకీ ఉందన్నమాట. అది మనకి శ్రీశైలంలో ఉంటుంది సేమ్ రోపే, అది కొంచెం స్టాండర్డ్గా ఉందన్నమాట. బట్ ఇది ఇంకో కొంచెం షేక్ అయింది, కొంచెం భయం అయింది, కింద పడతాం అనుకున్నాం. బట్ పైకి వెళ్ళి సిటీ అండ్ బీచ్ వ్యూ అయితే సూపర్ అద్దరిపోయింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎందుకంటే మీకు పెట్టేసే ఉంటారు మీకు ఆల్రెడీ. మాకన్నా మీకే బాగా కనబడుతుంది. మీకే ఇంకా మంచిగా కనబడుతుంది. మేము ఎక్కువ చూసేపు చూడలేదు, వీడియోని ఎక్కువ తీసిన. సో నేను చూసిన తక్కువ, వీడియో తీసింది ఎక్కువ అనమాట. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఇన్స్టాలో చూడాలి వీడియోస్ ఎట్లా వచ్చినాయో. బట్ ఈవినింగ్ చూస్తుంది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి అరకులో టెంట్ కదా, సో టెంట్ తీసుకున్నాం అనమాట. క్యాంప్ అనమాట నైట్. సో రూమ్కి వెళ్ళేసి గోప్రోలో కనిపిస్తా గైస్. మధ్యలో కూడా లంచ్ చేస్తాం అనుకుంటాము. మోస్ట్లీ మధ్యలో చేద్దాం అనుకుంటున్నాం. టైం వచ్చేసి 12 అవుతుంది. సో 1:30 అట్లా లంచ్ చేస్తాం. ఇక్కడ నుంచి అరకు మాకు 4 అవర్స్ అనుకుంటా. ఇక అవన్నీ డీటెయిల్స్ చెక్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఎట్లా ఏందనేది. సో అందుకే చూసేసి ప్యాక్ చేసేసుకొని గోప్రోలో కనిపిస్తా. అప్పటి వరకు మచాస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటోవ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇదే ఇప్పుడు మేమున్న హోటల్ డెస్టినీ అని. సో ఇక్కడ నుంచి అరకు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అరకు 3 అవర్స్ ఏమో చూపిస్తుంది యాజ్ పర్ మ్యాప్స్. సో మధ్యలో ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వకముందే ఎక్కడైనా లంచ్ చేయాలనుకుంటున్నాం. 4 PM చూపిస్తుంది రీచింగ్ టైం. ఎగ్జాక్ట్లీ మా క్యాంప్ ఒకటి ఏదైతే తీసుకున్నానో ఎవరెస్ట్, సో టెంట్ దగ్గర అయితే నేను డైరెక్ట్ లొకేషన్ పెట్టేసిన. ఎందుకో వెనకాల నా సీటు ల్యాప్టాప్ చాలా ముందుకు వచ్చేసినట్టు, షూస్ ముందుకు వచ్చినాయి, అర్థం అవ్వట్లేదు. బట్ తట్టుకుంటుంది చాలా. ఈ పెద్ద ల్యాప్టాప్ ఇలా పెట్టి తప్పు అని చేసిన. అసలు ల్యాప్టాప్ కొంచెం 15 ఇంచెస్ ల్యాప్టాప్ ఒకటి ఉందన్నమాట ఎడిటింగ్ చేసేది. సో అది టాప్ బాక్స్లో పెట్టాల్సింది, అసలు తప్పని చేసిన. దీంట్లో పెట్టి కొంచెం టైట్గా టొక్కేసినట్టు అయిపోతుంది నాకు మొత్తం. ఫస్ట్ టైం వైజాగ్లో నిన్నటి నుంచి వెళ్ళి మాకు యాక్చువల్గా సిగ్నల్ పడ్డది. నాకు అర్థం కాదు, మెయిన్ సిగ్నల్స్ కొన్ని లాంటి ఇప్పుడు ముందు చూపిస్తాం మీకు 1-2 సిగ్నల్స్ లెక్కనే ఉన్నాయి. బట్ సిగ్నల్ లేదు యాక్చువల్గా. అంటే ఓ గ్రీన్ లైట్ లేదు, రెడ్ లైట్ లేదు, ఏం లేదు, పని చేయట్లేదు. కానీ సిగ్నల్ లెక్క ఉంది. నాకు అది ఒక్కటి అర్థం కాదు. మరి ఎందుకు గవర్నమెంట్ వాటికి సిగ్నల్స్ పెట్టలేదు, ఎందుకు చేసిందో నాకు తెలియదు, రీజన్ ఏందో తెలియదు. ఇప్పుడు చూపిస్తాం మీకు. జంక్షన్ ఉంది, ఆగం ఎట్లా పడితే అట్లా వస్తున్నారు పోతున్నారు. అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదన్నమాట. ఐ డోంట్ నో వై. చూడండి 3 రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి, సిగ్నల్ లేదు. నిన్నటి నుంచి చూస్తున్నా, అసలు నాకు సమజ్ అవుతలేవో ఎట్లా పడితే అట్లా రావడం. సరే పోనీ సిగ్నల్ లేదు, ట్రాఫిక్ పోలీస్ అన్న కూడా నిలవలేదు. నాకు అర్థం అవ్వట్లేదు మరి అదేం రూలో ఏందో నాకు తెలియదు. కానీ డేంజర్గా ఉన్నాయి అసలు. ఇది ఒక్కటే కాదు, ఇంకా 2-3 సిగ్నల్స్ చూసినా అసలు ఆనే చేయట్లేదు సిగ్నల్ లైట్స్. జనాలు ఎట్లా పడితే అట్లా పోతున్నారు. పాపం మిస్ అయిపోయింది బస్సు. అంత అమాయకంగా ఉంటే పనికిరాదంట. అక్కనో చెల్లెనో ఘాటిగా పట్టాలి, బస్సును ఆపేసేయాలి. మా తెలంగాణలో చూడు ఫ్రీ బస్సు, ఎట్లా పడితే అట్లా ఆపెక్కేస్తున్నారు. ఎందుకే అరే ఎవడు రాడు, అగో పోతూనే ఉన్నాడు. ఏ అమ్మ ఏ మనుషులు రా ఆయన, ఏడో పోయినా ఒకడు దొరుకుతారు అట్లాంటి వాడు. మొత్తం ఇట్లా వెళ్తుంటే ఆ కొండలపైకి ఎక్కినట్టే అనిపిస్తుంది నాకైతే. అక్కడ నుంచి సీదా ఉన్నప్పుడు రోడ్డు ఇట్లా కొండలపైకి ఎక్కినట్టే అనిపించింది. ఆ స్ట్రైట్ రోడ్ అయితే అమేజింగ్ ఉంది. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వక ముందే లంచ్ అయితే చేయాలనుకున్నా, కానీ అసలు నాకు ఏమి అనిపించట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నా ఒక కరెక్ట్ హోటల్, అసలు నార్మల్ చిన్నది కూడా కనిపించట్లేదు. ఈ చెరుకు బండ్లు అయితే మస్తు కనిపిస్తున్నాయి చెరుకు జ్యూస్ తాగడానికి. అంతకుమించి ఇక తిందామంటే ఏం కనిపించట్లేదు. నా చిన్నది లేదు, నా పెద్దది లేదు. కంప్లీట్ విలేజ్లోకి వెళ్ళిపోతున్నా. ఆయన చూడండి ఇగో ఎంత పొగలేపుతుందో ఇది. లేదో హైవే కనెక్ట్ చేసింది, ఇది కరెక్ట్ పోతున్నామో లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది. తెలియని రూట్ కదా.
బట్ తప్పదు, మ్యాప్స్ ఫాలో అవ్వాల్సిందే, పోవాల్సిందే. మిర్చి టేస్ట్ ఆఫ్ జాయ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ అయితే కనిపించింది ఇక్కడ. ఫుడ్ మనోడు దమ్ బిర్యానీ తింటే నేను ఎగ్ బిర్యానీ తిన్నా, బట్ ఫుడ్ అయితే బాగుంది, వెరీ టేస్టీ. నన్ను అడిగితే రెండు బాగానే ఉన్నాయి, రెండు టేస్ట్ చేసిన రెండు బాగానే ఉన్నాయి అండ్ నాట్ వెరీ కాస్ట్లీ కూడా. ఎండ చంపుతుంది కదా, ఎండ బాబా ఘోరంగా ఉందబ్బా ఎండ. నువ్వు మంచిగా టైట్ చేసుకోరా నాయన ఇది. ఓకే చలో స్టార్ట్ అవుదామా. నేనైతే ఇంకా ఘాట్ సెక్షన్స్కి వెయిట్ చేస్తున్నా, ఘాట్ రోడ్స్కి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఘాట్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా వెదర్ కూడా కూల్ అయిపోతుంది, ఎందుకంటే మధ్యలో నుంచి ఉంటుంది కాబట్టి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఘాట్ సెక్షన్. అమేజింగ్ ఘాట్స్, నాకు చిన్నదే కానీ పెద్దదే కానీ ఘాట్ సెక్షన్ వచ్చిందని చెప్పేసి అంటే ఐ లవ్ ఇట్. లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ వ్యాలీస్ మ్యాన్, లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ వ్యాలీ. పైకి ఎక్కితే అరకు వ్యాలీ, కింది నుంచి ఓన్లీ వ్యాలీ. అమేజింగ్ అమేజింగ్, చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. We are entering the అరకు వ్యాలీ. నాకు తెలిసి ఘాట్ సెక్షన్స్ ముందు స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నా ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే. సో చెక్ పోస్టులు కూడా 2 అయిపోయినాయి. సో ఆబ్వియస్లీ ఘాట్ సెక్షన్స్ స్టార్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ని చూస్తే నా కొడుకు గుర్తుకొచ్చిండు, మంచిగా అనిపించింది ఇట్లా వెనకాల ఇట్లా పట్టుకొని పోతుంటే. ఒక్కరోజైనా సరే ఐ రియల్లీ మిస్ హిమ్. ఏరే బుడ్డోడా, వెల్కమ్ టు ది ఘాట్ రోడ్స్ ఆఫ్ అరకు వ్యాలీ. ఓ గుడ్నెస్ మ్యాన్, మొత్తం రైడ్ మొత్తంలో మనకి ఈ ఘాట్ సెక్షన్స్ కోసమే మనడు ఆగమన్నాడు, ఏదో చేంజ్ చేస్తాడు యాంగిలో. ఇంత రైడ్ చేసినా సరే మనకి ఘాట్ సెక్షన్లో రైడ్ చేయడం అంటే మస్తు ఇష్టం. ఎందుకు అని అంటే స్పీడ్ మనం కంట్రోల్లో ఉంటాం అండ్ టర్నింగ్స్, మౌంటైన్స్, ఆ వ్యూస్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి వ్యూస్ అసలు. లుక్ ఎట్ దోస్, నాకు ఇప్పుడే ఇంకా నేను మొత్తం పైకి కూడా పోలేదు అండ్ లుకింగ్ ఎట్ దోస్ వ్యూస్ అమేజింగ్, అసలు అమేజింగ్ ఉన్నాయి వ్యూస్ అసలు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యాక్చువల్ హెయిర్ పిన్ రోడ్. మొత్తం హెయిర్ పిన్ రోడ్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నా అప్పటి నుంచి. ముందు ఎక్కడో కనిపిస్తున్నాయి కొన్ని, కానీ ఇంకా కొంచెం దూరం ఉన్నాయి. స్లో డౌన్, వెల్కమ్ టు ఈస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడ ఉంది స్లో డౌన్, వెల్కమ్ టు ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి. అంటే అప్పటి నుంచి ఘాట్ రోడ్ కాదు, అది కూడా ఘాట్ రోడే, బట్ బోర్డు ఇక్కడ ఉంది అంతే. హెయిర్ పిన్ స్టార్ట్ అయిపోతుంది, హెయిర్ పిన్ స్టార్ట్ అయిపోతుంది. మనకు నచ్చిన రోడ్ అయితే వచ్చేసింది. హెవెన్ గైస్, హెవెన్. భలే ఉంటుంది ఇలా నడుపుతుంటే. మీరిద్దరు ఓవర్టేక్ చేయాలి నేను, సారీ గైస్. మీరిద్దరు నా కెమెరాలో డోంట్ మైండ్. 2 places గైస్, 2 places. ఒకటేమో ఘాట్ సెక్షన్స్, ఇంకోటేమో జంగల్ రోడ్. ఈ 2 ప్లేసెస్ని నథింగ్ కెన్ బీట్. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు లదాఖ్ అంటే అది అంతా వేరే రీజన్ అనుకోండి, బట్ మన దగ్గర మాత్రం ఈ ఘాట్ సెక్షన్స్ అండ్ జంగల్ రోడ్, ఈ 2 రూట్లకి మించిన ఏ హైవే లేదు. సూపర్ అసలు, అమేజింగ్ ఉంటుంది. నిన్న నైట్ నేను అసలు వండుకోలే, లిటరల్గా చెప్తున్నా. 650 kilometers డ్రైవ్ చేసిన, ఫుల్ టైర్డ్ అయిపోయినా, అయినా కూడా నేను వండుకోలే నిన్న. ఎందుకు అనంటే మనోడు కొంచెం వెంటిలేషన్ కావాలి మనకు, మంచిగా ఉంటుంది ఎయిర్ అటు పోవాలని చెప్పేసి డోర్ తీసిండు, సరే విండో కొంచెం తీసిండు. అల్లకెళ్ళి నైట్ దోమలు వచ్చి గుట్టినాయి చూడిగా, నాకు పిచ్చి లేచింది. మనోడు సొయ్యలేదు, మనోడు అంటే పొద్దుగా అలారం పెట్టిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను పండుకోలే కదా, నేను తెలుగుతున్నా కాబట్టి లేపి నడుపుపోదాంపా సన్ రైజ్ పాయింట్ కానీ పోయినాం. వీల్ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేదని చెప్పినా కదా, ఎందుకో కొంచెం తేడా కనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే నేను ఎరకడు పోయినప్పుడు తిప్పుడికి కొల్లి హిల్స్లా మస్తు ఆడుకున్న బండిని, నాకు ఎందుకో ఇప్పుడు ఇట్లా తిప్పుతుంటే బండి ఇట్లా షేక్ అయినట్టు అనిపిస్తుంది ముంగడిది కొంచెం ఇట్లా. నాకు అదే అర్థం అవ్వట్లేదు ఎంత ఘోరంగా ఎందుకుందని. వెళ్ళగానే ఫస్ట్ వీల్ బ్యాలెన్సింగ్ చేపియాలి. అక్కడ ఉంది రోడ్డు, పైకి ఎక్కుతున్నాం మనం చూడండి, అక్కడ నుంచి ఇలా ఉంది. అమేజింగ్.
ఏమన్నా కనిపిస్తున్నాయి ఇవన్నీ పైకి వెళ్ళి ఇట్లా కింద అంతా ఆ ఫీల్డ్స్ ఏం ఫీల్డ్స్ కింద మొత్తం ఫీల్డ్స్ ఉన్నాయి, పక్కన వ్యాలీస్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఆ వ్యూస్ మస్తు ఉన్నాయి. ఒక్కసారి నన్ను కిందికి పంపిస్తారు, అట్లా కిందికి వెళ్ళి అట్లా ఆ ఫీల్డ్స్ మొత్తంలో ఒకసారి మధ్యలో కూర్చొని ఒక ఫోటో దిగి వచ్చేస్తాం. ఏం లేదు నుంచి ఇటు దాకా గల్లీస్ ఉంది. గల్లీస్ ఏం లేదు, ఆఫ్ రోడింగే మనకి ఇష్టమే. బట్ మోడ్ చేంజ్ చేయాలి. ఇక్కడ బ్రేక్ అయితే సప్పన స్కిడ్ అవుతుంది అన్నమాట. మోడ్ ఆఫ్ రోడ్ మోడ్ పెట్టుకుంటే తప్ప స్కిడ్ కాదు. అంటే ఫాస్ట్గా వెళ్తే మెల్లగా వెళ్తే మేనేజ్ చేయొచ్చు. చూడండి ఇగో స్కిడ్ అవుతూ ఉన్నది ఆల్మోస్ట్. హైదరాబాద్ TS07 HQ3474 మన హైదరాబాద్ బండి, అందుకే హాయ్ చెప్తున్నారు. చెప్తారు కదా. ఎక్కడ స్టే ఎక్కడ? అవునా? ఎంతమంది? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఓ వైజాగ్ వెళ్ళలే? రేపా? నైస్. ఇంకెటన్నా వెళ్తున్నారా? ఇక్కడికైనా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అవునా? నైస్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఇటు నుంచి మళ్ళీ లంబసింగి వెళ్ళట్లే మరి? అవునా? ఏ కాలేజా మీరందరూ? ఏ కాలేజ్? శ్రీలతనా? శ్రీలత ఎక్కడ? ఓ మొన్ననే పోయినాం కదా మనం, వైజాగ్ కాలనీ పోయినాం అట్లకి వెళ్ళి. మొన్ననే పోయినా లాస్ట్ వీక్. నైస్. వినయ్ మౌతం అని ఉంటుంది. వినయ్ డాట్ మౌటం అని ఉంటుంది. వినయ్ డాట్ మౌటం అని ఉంటుంది అది. చలో సీ యూ గైస్, అందరికి బాయ్. అవే అనుకుంటా కదా, అడిదిక్కుపోవాలి అయితే. మేమైతే రీచ్ అయిపోయినాం. కాకపోతే ఒక అమేజింగ్ లొకేషన్ కనిపించింది. ఇక మేము ఆపుకోలేక బండ్లను ఆపేసి మంచి ఫోటోలు అయితే తీస్తున్నాం అనమాట. బండ్లని అండ్ ఈ వెనుకున్న వ్యాలీస్ని. అమేజింగ్ ఫొటోస్ వస్తున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి. ఆ సన్ సెట్ అవుతుంది అన్నమాట. అక్కడ సన్ అలా కిందికి వెళ్తున్నాడు, ఆ వ్యాలీస్ వెనక లోపలికి వెళ్తున్నాడు. బట్ సన్సెట్ టైంలో పెడితే మాత్రం రావట్లేదు, ఎందుకంటే క్లౌడ్స్ అడ్డొస్తున్నాయి. బట్ ఫొటోస్ వస్తున్నాయి చూడండి, సూపర్. ఈ రోడ్డు మొత్తం ఎంటీ, కొత్త రోడ్ అనుకుంటా, వెహికల్స్ ఏం లేవు, మొత్తం మేము తప్ప ఎవరం లేము. అండ్ మా టెంట్స్ ఏమో ఇప్పుడు అక్కడ ఉన్నాయి. సో మా టెంట్స్ ఏమో అక్కడ వెనకాల కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మేము ఇట్లా వెళ్ళి టెంట్స్లోకి వెళ్ళి మొత్తం సెట్ అయ్యి మీ అందరితో మాట్లాడతా, చూపిస్తాను మీకు అక్కడ ఎట్లా ఉంది ఎన్విరాన్మెంట్ అనేది. మేము రూమ్కి ఎప్పుడో వచ్చినాం, కాకపోతే ఒక 1-2 అవర్స్ నుంచి వెళ్ళి బయట కూర్చున్నాం అనమాట. సో మేము చెప్పినా కదా క్యాంప్ తీసుకుంటున్నామని, బట్ క్యాంప్ తీసుకోలేదు. క్యాంప్ దగ్గరికి వెళ్తే ఎందుకో క్యాంప్ మంచిగా అనిపించలేదు. సో పక్కనే హట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హట్స్ దాంట్లో ఒక దాంట్లో రూమ్ తీసుకున్నాం. మీకు కంప్లీట్ స్టే అయితే రేపు మార్నింగ్ మొత్తం చూపిస్తా ఎట్లుంటుంది అనేది. బట్ ఇప్పుడైతే రూమ్ ఇలా ఉందన్నమాట, కంప్లీట్ హట్, కంప్లీట్ వుడ్ అన్నమాట. సో రేపు మార్నింగ్ కంప్లీట్ సెటప్ అయితే చూపిస్తా ఎట్లుంటుంది అండ్ ఏంది అనేది, అండ్ మాకు ఎంత పడింది అనేది రేపు మార్నింగ్ మాట్లాడతా. అంటే బేసిక్గా నెక్స్ట్ వీలాగ్లో మాట్లాడతా అదంతా. సో ఇంకా లగేజ్ అయితే మొత్తం ఏడాట పడేసినాం. బయట వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక 4 వచ్చారనమాట ఫ్రెండ్స్.
సో వాళ్ళతో సొల్లు పట్టుకుంటా 2 hours కూర్చున్నాం. ఇక చలి చంపేస్తుంది, బయట చల్లగా ఉందన్నమాట లోపల, సారీ బయట. సో ఇక డేటా కాపీ చేయాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు డేటా అన్ని కాపీ చేయాలా. ఫుడ్ ఆర్డర్ పెట్టేసినాం, ఫుడ్ ఇక్కడికి వచ్చింది, జస్ట్ రోటీ పెట్టుకున్నాం అనమాట. సో తినేసి డేటా కాపీ అయిన తర్వాత పడుకొని రెస్ట్. సో రేపు మార్నింగ్ ఎలాంటి ప్లాన్ లేదు, సన్ రైజ్లు సన్సెట్లు ఏం లేవు రేపు. సో రేపు మార్నింగ్ మెల్లిగా రెడీ అయ్యి 10కి చెక్అవుట్ చేసి లంబాసింగి వెళ్తుంటే దారిలో ఏమన్నా కనిపిస్తే చూస్తూ వెళ్ళిపోవడమే. సో బట్ కంప్లీట్ ఘాట్ రోడ్ ఉండే ఈరోజు, మంచిగా అనిపించింది నాకైతే. అండ్ రేపు కూడా కంప్లీట్ ఘాట్ సెక్షన్ అన్నమాట లంబసింగికి వెళ్తుంటే. కాంట్ వెయిట్. సో ఎనీవే గైస్, ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టే అయితే మంచిగా ఉంది, నచ్చింది. అండ్ వెదర్ చల్లగా ఉంది, వైజాగ్ లెక్కలేదు, ఇట్స్ వెరీ కోల్డ్. ఇంకా లంబసింగి వెళ్తే ఇంకెట్లుంటుందో తెలియదు, బట్ ఇక్కడైతే కోల్డ్ ఉంది. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. I'll see you guys in the next vlog. Bye bye. Signing off in a motam from Arku.